మీరు దయచేసి వినండి. మీరు 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో 3000 రూపాయలు 4000 రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు మేము ఏప్రిల్ నెలలో ప్రకటించాం. ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే అప్పుడు మా ప్రభుత్వం లేదు. ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి ఏదైతే ఒక్కొక్క 1000 రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ ని 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైనా ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే, ఆ బకాయిలు పెడితే ఆ 1600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు సూపర్ 6 చెప్పారు. ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 4 నెలల కాలంలో మొదలు పెట్టాం. అన్నప్రాసన నాడే ఆవకాయలను తినేస్తానంటే మీరేమి చేయలేకపోయారు తింటామని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం 4 నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఒక పక్కన పెన్షన్లు. ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. వారికి మేము అందిస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. దాంతో పాటు రైతులను ఒక పక్కన, యువతను మరో పక్కన, నిరుద్యోగులను మరో పక్కన, మీరందరికీ కావాల్సిన దీపం పథకం కార్యక్రమం ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన పోయి ఈ రకంగా మీరు చేయడం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తాం.